జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పెద్ద కడుమూరు మండలం కలకుంట గ్రామంలో దళిత అబ్బాయి బీసీ అమ్మాయిని వివాహం చేసుకున్నందున వారిని ఊరి నుంచి వెలివేసి ఊర్లోకి రానివ్వకుండా ఉండాలని తీర్మానించారు. తీర్మానాన్ని ధిక్కరించి వివాహం చేసుకున్న అబ్బాయి తల్లి పొలం పనుల కోసం గ్రామంలోకి వచ్చింది. దీంతో మహిళను ఆధిపత్య వర్గాలు కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల రమేష్ తెలిపారు. వికలాంగునితో పెళ్లి చేస్తున్నారంటే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, చీకటి రాజ్యంలో ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తక్షణమే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు, కర్నూలు జిల్లా ఎస్పీ గారు కల్లుకుంట గ్రామాన్ని సందర్శించాలి. మరి స్తంభానికి కొట్టిన బాధితురాల్ని పరామర్శించి తక్షణమే ఎవరైతే ఆ మహిళపై దాడి చేశారో వారందరిపై 307 సెక్షన్ నమోదు చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు కుల వివక్షత, అంటరానితనం నిర్మూలిస్తాం, స్వేచ్ఛ సమానత్వం కోసం కృషి చేస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాల్ని సత్యమేవ జయతిని చిట్ట చివరి వారికి అమలుపరుస్తామని చెప్తా ఉన్నారే తప్ప చట్టాలని అమలుపరచడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా. ఇప్పటికైనా మరి గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా కుల వివక్షత, అంటరానితనం రూపాలు మారింది కానీ మరి కుల వివక్షత అనేది నిర్మూలన జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే గ్రామాల్లో కుల వివక్షత, అంటరానితనం నిర్మూలించేందుకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలుపరిచి